వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనాభా ప్రతిపాదికను బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలి. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ మోపిదేవి ధ్వజం. జగన్ను సాగనంపితేనే రాష్ట్రానికి మోక్షం. మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. వైఎస్ఆర్ కిట్ల నాణ్యతపై కలకలం. సామాజిక మాధ్యమాల్లో నాణ్యత లోపించిన దృశ్యాలు హల్చల్. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో ఢిల్లీ పేరిట పార్లమెంట్ను ముట్టడిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశాన్ని గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన బీసీ రిజర్వేషన్లను కేంద్రంలో 27% నుండి 50%కి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న చేపట్టే చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడికి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా నుండి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్పించాలి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లను వెంటనే చట్టసభ ఉద్యమాలు చేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించమని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా కేటాయించమని, మాకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు మీరు ప్రతిసారి కూడా జనాభా లెక్కల ప్రకారం మా లెక్కలు లేవు. ఇంతవరకు రిజర్వేషన్లు లేనటువంటి పార్లమెంటు, అసెంబ్లీ లోపల రిజర్వేషన్ లేనటువంటి బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా ఇంకా అన్ని రంగాల లోపల కూడా బీసీలకు వారి యొక్క జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో ఢిల్లీ ప్రోగ్రాం ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పార్లమెంటు జంతర్ మంతర్ వద్ద వేలాది మందితోటి పెద్ద ఎత్తున పార్లమెంటును ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు రిజర్వేషన్లు 10% చెల్లుబాటు అవుతాయని చెప్పి తీర్పు చెప్పింది. ఆ రిజర్వేషన్లు ఈ తీర్పు 50% సీలింగ్ తొలగించి, సరే నువ్వు 50% సీలింగ్ తొలగించినవు కాబట్టి గరిష్ట విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగించినవు కాబట్టి ఈ రిజర్వేషన్లను ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చే అగ్రకులాల్లోని పేదలను ఇటీవల జరిపిన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపినటువంటి వివిధ సర్వేలలో అగ్రకులాల జనాభా 15% ఉంటే అందులో పేదవాళ్లు 3% ఉన్నదని రిపోర్ట్ ఇచ్చారు. మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. సరే, పేదలకే 3% ఉంటే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇక మేము అభ్యంతరం చెప్పాం. కానీ మాకు రిజర్వేషన్లు కూడా మా జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇప్పటికే విఫలమైంది. ప్రజాస్వామ్యం అంటే ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం, ఓట్లేసి ఎంపీలు ఎన్నిక చేయడం, కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం, దేశాన్ని దోసుకునేటోళ్ళందరూ మంత్రులు కావడం, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించడం ప్రజాస్వామ్యం. అయితే ప్రజాస్వామ్యం లోపల ప్రజా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చెందాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్య ఫలాలు చేరాలి.
అది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక లక్షణం. దేశానికి స్వతంత్రం వచ్చి అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్పడతారని ఎంపీ మోపిదేవి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విలువలను పాటించే వ్యక్తి అని, ఆయన తలుచుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశావు. రాయలసీమ వాసిగా కాకుండా రాయలసీమ వాసి అయినప్పటికీ కూడా రాష్ట్రమే నాకు అన్ని విధాలుగా ముఖ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనువైన ప్రతి ప్రాంతంలో కూడాను ఇరిగేషన్ పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు రావాలి, విశాఖ రాజధానిగా చెయ్యాలి, కర్నూలుని న్యాయ రాజధానిగా పెట్టాలి, అమరావతిని శాసన రాజధానిగా పెట్టాలని చెప్పి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నువ్వు రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళగొట్టాలని చెప్పి అంటావా? ఏమిటి నీ నాలుక నా దాని పట్టానిది? ఒకవైపు పేదవారికి సంక్షేమ పథకం ఇవ్వడానికి వీల్లేదంటాడు, ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీల్లేదంటాడు. నేను అభివృద్ధి చెందే చాలు, నా వాళ్ళు అభివృద్ధి చెందితే చాలు అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన విధానాలతో వాడు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నేను అన్నాడు, నేను తలుసుకుంటే పదం వాడాడు. అదే పదాన్ని 2009 రాజశేఖర రెడ్డి గారు నేను కర్నూలు న్యాయ రాజధాని వ్యతిరేకం కాదు, కర్నూలులోని హైకోర్టు రావడానికి నేను వ్యతిరేకం కాదు అని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతున్నావు. దాన్ని అక్కడ ప్రజలు, అక్కడ న్యాయవాదులు ప్రశ్నిస్తే మాట్లాడిన భాష ఏంటి? దద్దమ్మలు, పనికి మాలిన సన్నాసులు, వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి పారద్రోలాలంట. ఇక మా నోట్లో మేము అంటాకి వీళ్ళని పదాలు కొన్ని వాడేవు, ఇవి నువ్వు వాడాల్సిన పదాలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారద్రోల చంద్రబాబు నాయుడు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నట్టు ప్రతి సామాన్య మానవుడు కూడాను అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల ద్వారా లబ్ధి పొంది ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల ద్వారా లభించినటువంటి సొమ్ముతోటి మేము ఇవాళ బ్రతకగలుగుతున్నాము. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే అవ్వలు కానీ తాతలు కానివ్వండి ఎంతోమంది నా కన్నబిడ్డను నన్ను చూడలేదు, నా కన్నబిడ్డను మమ్మల్ని వదిలేశారు, కానీ మాకు పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాకు వస్తున్నటువంటి డబ్బుతోటే ఇవాళ మేము బతకగలుగుతున్నాము. నా పేగు చించుకుని పెట్టిన బిడ్డ కాదు నాకు పెద్ద కొడుకు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ఎంతోమంది పెద్దలు నిండు మనసుతో దీపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక పేదవాడికి ఆర్థిక సాయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్ప, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి పేరుతోటి తీర ప్రాంతం మొత్తం వీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి ముక్త కంఠంతో కొనియాడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. వాటితో పాటుగానే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఏ విధంగా స్పందన తెలియజేస్తున్నారు, వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఇవాళ మేము అన్ని ప్రాంతాల్లో ప్రతి గడపను కూడాను టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను ఆఖరికి గతంలో ఎన్నడూ వైసీపీకి ఓటు వేయనటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మేము సంతోషంగా ఉన్నాం. 10 కాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం అని ముక్త కంఠంతో కొనియాడుతున్న పరిస్థితులు.
అంటే 2024లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అనేది స్పష్టంగా తేలిపోతుంది. ప్రజలకు నాడీ, ప్రజలకు హృదయ స్పందన స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజుల నుంచి, కొద్ది కాలం నుంచి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ముఖ్యమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి నీతి నియమాలు పాటిస్తున్నారు కాబట్టే వైఎస్ జగన్ను సాగనంపితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షమని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. పెంచిన నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ పల్నాడు జిల్లా చిలుకలూరిపేట రూరల్ మండలంలోని లింగంగుట్లలో పార్టీ సీనియర్ నాయకుడు తుబాటి కిషోర్, గ్రామ పార్టీ నేతల ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ చిలుకలూరిపేట మండల అధ్యక్షుడు జవ్వాజీ మదన్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ అద్యంతం ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ దోపిడీ ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఒక కుటుంబానికి ₹1,00,000 పైబడి ఖర్చు పెరిగిన కరెంటు బిల్లు కానీ, తినేటువంటి ప్రతి వస్తువు, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, నూనె తీసుకుంటే, పెరిగిన గ్యాస్ ధరలు తీసుకుంటే, పెరిగిన పెట్రోల్, డీజిల్ తీసుకుంటే, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు చూసుకుంటే, అదేవిధంగా పెరిగిన ఎరువుల ధరలను చూసుకుంటే, అన్ని రకాలుగా ఏది చూసుకున్నా కూడా కుటుంబానికి వాళ్ళు ఇచ్చేటువంటి మోసం చెప్పేటువంటి నవరత్నాల కన్నా అవి నవ మోసాలు అని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కనుకనే 2.5 సంవత్సరాలకే ఈ రోజున ఇక్కడొచ్చి అబద్ధాలు చెప్పి, కళ్ళబోలే మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి సోషల్ మీడియా ద్వారా నా మీద దుష్ప్రచారం చేసి గెలిచినటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి ఏ ఊరైనా రమ్మనండి, ఎక్కడైనా ఒక్క అభివృద్ధి చేశారా? సచివాలయం తప్ప ఎక్కడ ఏమీ చేయలేదు. ఒక 10 మీటర్ల రూట్ అన్నా ఎక్కడన్నా వేసారా మీ ఊళ్ళో? ఎక్కడన్నా మనం వేసినవి తప్ప ఎక్కడ వేయలేదు. అభివృద్ధి చేయకుండా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక్కసారి నమ్మారు మీ డిజిటల్ మోసాలు, ఒక్కసారి నమ్మారు మీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు. నా మీద, పార్టీ మీద, బాబు గారి మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసి మీరు గెలిచారు. ఒకసారి నమ్మి ఓటేసి గెలిపించారు. చంద్రబాబు గారి ఫోటో బతికినంత కాలం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పెట్టుకోవాలా లేదా మీరు చెప్పండి? అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంది. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలంట, ఇవే చివరి ఎన్నికలని మాట్లాడుతూ ఉంది. ఎన్నికలు వస్తే తెలుస్తుంది ఎవరికి చివరి ఎన్నికలో. జగన్మోహన్ రెడ్డి గారికి చివరి ఎన్నికల, ఇక్కడున్న మంత్రికి చివరి ఎన్నికల. రేపు అబద్ధాలు చెప్పినటువంటి మీకు ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఇక్కడ ఒక రావినూతల నాగేశ్వరరావు ఎక్కడున్నారా? పేదవాడు ఉన్నదే ఎక్కడున్నారా? ఉన్నాడా ఇక్కడ రావినూతల నాగేశ్వరరావు? లేడు, ఇక్కడ లేడు. కానీ నాకు వచ్చేటప్పుడు చెప్పారు భార్యాభర్తలు ఇద్దరు అతి కారు చౌకగా ఆ భూమిని లాగేశారు. మంత్రి కుటుంబ సభ్యుల సమాధానం చెప్పమంటున్నాను నేను. రేపు మళ్ళా మాట్లాడిస్తారు నా మీద. ఎవరో ఈ ఊరు బజారు కీడ్చారు, పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేపిస్తా ఉన్నారు. చంద్రబాబు గారు కర్నూలు పోతే అక్కడ ధర్నాలు చేపిస్తారు నలుగురు పేటీఎం బ్యాచ్ ని పంపించి. తెలుగుదేశం పార్టీ ఇటువంటి పేటీఎం బ్యాచ్లకి భయపడుతుందా మీరు చెప్పండి? పేటీఎం బ్యాచ్లు పంపిస్తే ప్రజల్లో ఇంకా ప్రజాదరణ పెరుగుతూ ఉంది. ప్రజలు ఇంకా ఉప్పెనలాగా వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇవే చివరి ఎన్నికలని వారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా లింగంగుంటలో ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే మా హనుమంతరావు క్లస్టర్ ఇన్ఛార్జి, మండలం
విగ్రహం 2 భాగాలు, ఒక భాగానికి పూర్తి బాధ్యత మా కోడే హనుమంతరావు గారు వారి నాయకత్వంలో ఆ 10 గ్రామాలు బాగా బలపడాలి. తెలుగుదేశం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారు కావాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. లోకేష్ బాబు కూడా పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాడు. కాబట్టి అనంతపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ కిట్ల నాణ్యతపై కలకలం రేగుతోంది. అనంత నగరానికి సంబంధించి కొన్ని రకాల పౌష్టికాహారంలో పూర్తిగా నాణ్యత లోపించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వేరుశెనగ చిక్కీలో పురుగులు సైతం రావడం తీవ్ర కలకలం రేపింది. అనంతనగరం పోతురూరులో గల రాణినగర్ ప్రాంతంలోని కేంద్రంలో నుంచి పౌష్టికాహార కిట్లలో నాసి రకాన్ని ఉన్నట్లుగా వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కిట్లు పాతవా కొత్తవా అనే అంశంపై ఐసీడీఎస్ శాఖ ఆరా తీస్తోంది. బతుకున్న పురుగు మీ జగన్ పెట్టిన ఇదండి దీని నిండా దీంట్లో కూడా పురుగులు ఉన్నాయి. కదా क्या कर दिया इसमें कीड़े देख लो. दे दो कटी देखिए कैसे लेंगे कीड़े भर्ती कीड़े ही द फ्रेंड्स ఒక ప్యాకింగ్ ఇచ్చి శ్రీలు గారు వచ్చి జగన్ అని చెప్పి ఇచ్చిన కవరు ఇంకా చూపిస్తాను. उसे दे वही बीस बाहर खोल खींद में है सो कीड़े कीड़ा దీని పురుగు ఆడికి పోయింది. బతుకున్న పురుగు ఆడ తిరుగుతాను. ఇది వాకింగ్ చేస్తాను ఏడాది పట్టుకొని జగన్. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను కులాల వారీగా విభజించి పాలిస్తున్నాయని బ్రాహ్మణ సమాజ సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ అన్నారు. బర్కత్పుర బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్లో బ్రాహ్మణ సమాజ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు కుల రాజకీయాలు చేసి చీలికలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బ్రాహ్మణ సమాజ సమితి పార్టీ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎంఐఎం పార్టీ నాయకుడు ఫారూక్ పాషా కాద్రి, లోక్ సత్తా పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్ సివిఎన్ నరసింహారావు, మంగపతిరావు, బ్రాహ్మణ సంఘాల తెలంగాణ అధ్యక్షులు శ్రీపతి దుర్గారాణి, పెన్నా సౌమ్య, రఘు, కిరణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. अभी क्या है सर, अभी अपने और एक आखिरी हमारे को बुलाए तो धरा के मदद करेंगे, घूमेंगे आपके साथ. బ్రాహ్మణ సమాజ్ పార్టీ ఈరోజు ఆవిర్భావం సందర్భంగా ఈ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులకి ప్రత్యేకమైన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. రెండవది ఏంటంటే మేనిఫెస్టో ప్రకారం ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా పనిచేయకుండా ప్రజలను వివిధ రకాలైన కులాలతో విభజించి పాలిస్తున్న తరుణంలో
ఖచ్చితంగా కులం యొక్క పేరు చెప్పి మరీ రాజకీయ పార్టీ పెట్టేదన్న ఉద్దేశం చెంపపెట్టు కొట్టడమే. కాబట్టి రేపు పొద్దున మేము గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో గల మా యొక్క పురోహితులు, అర్చకులని అందరినీ ప్రభావితం చేసి ఖచ్చితంగా లక్షలాది ఓట్లను టర్న్ చేసి ఈ యొక్క ఏదైతే రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకి ఇస్తున్న ప్రాతినిధ్యం ఏదైనా కూడా తక్కువ ఉందో మా ప్రాతినిధ్యం మేము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా ద్వారా ప్రభావితమయ్యే ప్రతి ఒక్క ఓటుని కూడా ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రస్థానం మేము స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా ఈ విషయంలో మా యొక్క కుల సంఘాలతో మాట్లాడతాం. అలాగే ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల ద్వారా రిజర్వ్డ్ స్థానాల్లో బ్రాహ్మణ సమాజ పార్టీ నుంచి నిలబెట్టి మా అభ్యర్థుల్ని ఖచ్చితంగా నిలబెడతాం. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తాం. ఎందుకంటే బ్రాహ్మణుడు లేని చోటు లేదు. అన్ని కులాలకి మూలాధారం బ్రాహ్మణుడే. కాబట్టి అర్చకుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు ఎవరైతే ప్రతి గ్రామ మండలాల్లో పనిచేస్తున్నారో ముందుకు రండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని మనం ప్రభావితం చేయాలి, ఓట్లను తీసుకోవాలి, ఓటు బ్యాంకు రాజకీయాన్ని కూలగొడదాం. ఖచ్చితంగా మనం విజయం సాధిద్దాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. బాపట్ల జిల్లా బాపట్లలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా నాయకుడు చెల్ల రామయ్య, జిల్లా దివ్యాంగుల ఏడీజీ అర్చనతో కలిసి బ్యాటరీ ట్రైసైకిళ్లు, హ్యాండ్ స్టిక్స్, చెవిటి మిషన్లు అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు రమణయ్య, ఆంజనేయులు, వైసీపీ దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, చెల్లాపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే గవర్నర్లైన కలెక్టర్మ గారు, జిల్లా కలెక్టర్మ గారు ఆదేశం ప్రకారంగా మా వికలాంగ ఏడీ గారు ఈ రోజున దివ్యాంగులందరూ కూడా బ్యాటరీ ట్రైసైకిళ్ళు, సంకళ్ళు ఇవన్నీ కూడా పంపిణీ చేపిస్తాం జరిగింది. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు, అడుగులైన వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి త్వరలో మళ్ళీ క్యాంప్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అడుగులైన వాళ్ళకు కూడా త్వరలో ట్రైసైకిల్ కూడా మా ఏడీ గారి చేతుల నుంచి పంపిణీ చేయడానికి తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రోజుల నుంచి కొంచెం లేట్ అయినా కూడా కొత్తగా మన బాపట్ల జిల్లా అయిన వల్ల ఇన్ఛార్జ్ ఏడీగా మేడం గారు దీని మీద చర్య తీసుకొని మేడం గారు ఎంతో కృషి చేసి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, స్పీకర్ రఘుపతి గారికి కూడా తీసుకువెళ్ళి నిదానంగా 2 ట్రిప్పులుగా ఈ బండ్లు పంపిణీ చేయించడం జరిగింది. మేడం గారు ఏడీ గారు కూడా మనస్ఫూర్తిగా మా వికలాంగ అందం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఇంకా అడుగులైన వాళ్ళలో ట్రైసైకిల్, బ్యాటరీ బండ్లు కావాల్సిన వాళ్ళకి తప్పకుండా త్వరలో కూడా మేడం గారు సహకారంతో క్యాంప్ కూడా ఏర్పాటు చేసి మిగతా వాళ్ళకు కూడా బండ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాం. రావాలి వీడియో తీస్తున్నాను. తిప్పు బండి తిప్పు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వతంత్ర స్వగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశం గర్వించదగ్గ వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా చిలుకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, పట్టణ నాయకులు మునీర్ హసాన్, లీలా కిషోర్, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ నడిపిస్తున్నారంటే వారి యొక్క స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మీరందరూ మనమందరం పనిచేద్దాము. అదేవిధంగా ఏదైతే ఝాన్సీ లక్ష్మీబాయి గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె పోరాటం స్ఫూర్తిని మీరందరూ నింపుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ చిలకలూరిపేట నియోజకవర్గాలైతేనేమి రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై అధికార పార్టీ చేసినటువంటి ఆక్రమణలకు దురాక్రమణలకు మగవారితో పాటు ధీటుగా మీరందరూ పనిచేయాలని మీ యొక్క చరిష్మానితో ద్వారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ వీర మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్పందిస్తున్నాం. జై జనసేన. ఈ రోజు వీరురాలు ధీరురాలు అయిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి మనందరం కలిసి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆమె జీవిత చరిత్ర మహిళలందరికీ ఆదర్శంగా నిలవాలని, మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా అన్నింటిలో రాణించగలరని చెప్పిన గొప్ప వ్యక్తి మన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అలాగే ఈమె ఎలా అయితే వీరనారిగా మారిందో అలాగే మనల్ని అందరినీ వీర మహిళలుగా చూడాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మా వీర మహిళలందరూ నిలబెడతామని మేము కోరుకుంటున్నాము. జై జనసేన. పోరాడగలం అని చాటి చెప్పినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క స్ఫూర్తిని నింపుకొని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ నాయకత్వానికి ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళా విభాగం పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంతమంది వీర మహిళలు జనసేన పార్టీకి స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ నడిపిస్తున్నారంటే వారి యొక్క స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మనమందరూ పనిచేద్దాము. అదేవిధంగా ఏదైతే ఝాన్సీ లక్ష్మీబాయి గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె పోరాటం స్ఫూర్తిని మీరందరూ నింపుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ చిలకలూరిపేట నియోజకవర్గాలైతేనేమి రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై అధికార పార్టీ చేసినటువంటి ఆక్రమణలకు దురాక్రమణలకు మగవారితో పాటు ధీటుగా మీరందరూ పనిచేయాలని, మీ యొక్క చరిష్మానితో ద్వారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు. ఫోర్జరీ నకిలీ పత్రాల ద్వారా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో నిందితులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఎస్ విజయభాస్కర్ గౌడ్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ బి నబీరాసుల్, ఎంవి చలపతి విచారణ చేపట్టారు. నిందితులైన సుధాకర్ అలియాస్ పులి, గుంతపల్లి సైపుల్లా, కొవ్వూరు వేణుగోపాల్ రెడ్డి అలియాస్ వేణు, దళావై గోవిందరాజులు అలియాస్ గోవిందు, దూదేకుల ఇబ్రహీం ఖలీల్ అలియాస్ ఖలీల్ను అరెస్ట్ చేశారు. అంబర్పేటలో విక్టోరియా కేఫ్ హోటల్ను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రేటర్ సెక్రటరీ సమ్మద్ మాట్లాడుతూ ఇరానీ ఛాయ్కి మారుపేరు విక్టోరియా కేఫ్ హోటల్ అని ఆయన అన్నారు. అందరికీ సరసమైన ధరలో అందుబాటులో ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన రుచులతో వంటకాలు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరారు. गुजारिश करता हूँ कि अंबरपेट में विक्टोरिया कैफ पे आइए और मैं हमारे शकील साहब जो होटल के ओनर है शकील साहब को बहुत मुबारकबाद देता हूँ और इकबाल साहब को और तमाम जितने भी विक्टोरिया कैफ के नौजवान हैं जो यहाँ पे मेहनत करे नौजवान बराबर मैं नौजवानों को मुबारकबाद देता हूँ. ఇవాళ అంబర్పేట్ కాన్సెన్సీలో ఇక్కడ మన క్రౌన్ ఫంక్షన్ హాల్ పక్కన విక్టోరియా కేఫ్ హోటల్ ఓపెనింగ్ అయినది. చాలా గ్రాండ్గా ఓపెనింగ్ అయినది. ఇక్కడ ఇరానీ చాయ్, ఎస్పెషల్లీ ఇరానీ చాయ్ ఉన్నది, ఉస్మానియా బిస్కెట్ ఉన్నది,
చాలా వెరైటీస్ నాస్టా ఇట్లా మంచిగా ఉన్నది. ఇక్కడ వచ్చి మీరు టేస్ట్ చేయండి, ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన అంబర్పేట్ల సెట్టింగ్ హోటళ్ళు లేవు కూర్చోటానికి, కానీ విక్టోరియా హోటల్ పాత హోటల్ పేరుండే అదే హోటల్ పేరుతోని మళ్ళా ఓపెనింగ్ అయినది. ఇక్కడ ప్రతి ఉస్మానియా బిస్కెట్ నుంచి మనకు ఫైన్ బిస్కెట్ నుంచి పూరి నుంచి నాస్టా నుంచి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది. ఫాస్ట్ ఫుడ్ ఇట్లా ఉన్నది, ఇక్కడ టేస్ట్ చేయండి వచ్చి. ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నేరేడుచెర్ల బీజేపీ నాయకులు అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పార్తనపోయిన విజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు కొనతం లచ్చిరెడ్డి పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తోందని అన్నారు. నైజాం పాలనను తలపించేలా తెరాస ప్రభుత్వం పాలన ఉందని, తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ మండల ఉపాధ్యక్షులు ఉరిమిల్ల రామ్మూర్తి, పల్లెపంగ వీరబాబు, ప్రధాన కార్యదర్శి కొనతం నాగిరెడ్డి, కార్యదర్శి రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులపై దాడులు చేయడం పరిపాటు అయిపోతుంది. మొన్న మునుగోడులో పలివేలలో ఈటల రాజేందర్ గారిపై, అదేవిధంగా మొన్న ధర్మపురి అరవింద్ గారి నివాసంపై దాడి చేయడం అమానుషం. ఈ టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే బీజేపీ నాయకులపై దాడులు చేస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా చూస్తూ ఈ దాడులని పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తున్నది. అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోతున్నా కానీ రాజ్యాంగం విలువలని కాపాడాలని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇంకపై బీజేపీ నాయకులపై, కార్యకర్తలపై, వారి నివాసాలపై కానీ ఎటువంటి దాడులు జరిగినా కానీ సహించబోమని హెచ్చరిస్తున్నాం. దాడులని ఉపేక్షించేది లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ మాయమాటలు చెప్పుకుంటూ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తైతక్క మాటలు చెప్తున్న టీఆర్ఎస్ నాయకులు నెత్తిన రూపాయి పెడితే చెల్లని వారు కూడా బీజేపీలోకి బలవంతంగా లాగుతున్నారని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేయడం ఇది సరైనది కాదు. చేస్తున్నది మీరు చేస్తున్నది ప్రతి విషయంలో కూడా పార్టీలోకి ప్రలోభాలకు గురి చేసి దాడులు చేస్తామని భయపెట్టి కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అలాంటి వాటికి బీజేపీ కార్యకర్తలు భయపడరు, బీజేపీ కార్యకర్తలు మారరు. మీ అవినీతిని బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనాభా ప్రతిపాదికను బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలి. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. అధికారం కోసం ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ మోపిదేవి ధ్వజం. జగన్ను సాగనంపితేనే రాష్ట్రానికి మోక్షం. మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. వైఎస్ఆర్ కిట్ల నాణ్యతపై కలకలం. సామాజిక మాధ్యమాల్లో నాణ్యత లోపించిన దృశ్యాలు హల్చల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.